Hi, yes, myself Dr. Tarun, dental surgeon and implant specialist at Lident Hospitals. We're having branches at Kondapur, Manikonda, Banjara Hills and KPHP. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ అబౌట్ టెరిగాయిడ్ ఇంప్లాంట్స్. లాస్ట్ వీడియోలో మనం జైగోమాటిక్ ఇంప్లాంట్స్ గురించి డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఈ వీడియోలో మనము టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి, దాని యొక్క యూజెస్ ఏంటి, అది ఎలాంటి కండిషన్స్లో ప్లేస్ చేస్తాము, దాని యొక్క సక్సెస్ రేట్ ఏంటి, దాని యొక్క కాంప్లికేషన్స్ ఏంటి అని ఈ వీడియోలో చూద్దాం. సో టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ అంటే ఇది ఒక స్పెషలైజ్డ్ డెంటల్ ఇంప్లాంట్స్ అండి. ట్రెడిషనల్ కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ లా కాకుండా ఇది స్పెషలైజ్డ్ ఇంప్లాంట్స్. స్టార్టింగే మనకి 15 mm నుంచి 25 mm వరకు ఉంటుందన్నమాట. బేస్డ్ అపాన్ ద సైజెస్ బట్టి, అక్కడ ఉన్న బోన్స్ క్వాలిటీ సైజ్ బట్టి మనం ఇంప్లాంట్ సైజ్ అనేది చూస్ చేసుకుని ప్లేస్ చేస్తాం. సో అసలు ఈ టెరిగాయిడ్ ఇంప్లాంట్ ఎక్కడ ప్లేస్ చేస్తాం? సో ఈ టెరిగాయిడ్ ఇంప్లాంట్ అనేది ఇక్కడ పళ్ళు లేనప్పుడు, ఇక్కడ బోన్ లేనప్పుడు ఈ మాక్సిలరీ ట్యూబ్రోసిటీ అంటారు ఈ లాస్ట్ రీజన్ లో. సో ఈ లాస్ట్ అప్పర్ ఆర్చ్, మెయిన్ గా ఎక్కడ అంటే అప్పర్ ఆర్చ్ లో వేస్తాము. పోస్టీరియర్ అంటే బ్యాక్ సైడ్ రీజన్ లో మనం ఈ టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ అనేది ప్లేస్ చేస్తాం అనమాట. సో ఈ టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ మనము ఎలాంటి సిచ్యువేషన్స్ లో యూజ్ చేస్తాము అంటే, ఎప్పుడైతే పోస్టీరియర్ అంటే దవడ పళ్ళులు లేదంటే ఒకవేళ ఇంప్లాంట్ వేసుకోవడానికి, కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ వేసుకోవడానికి మనకి బోన్ సహకరించట్లేదు అంటే, మెయిన్ అక్కడ మ్యాక్సిలర్ ఎట్రోఫిక్ అనమాట, పోరస్ గా అయిపోయి బోన్ లేదు, బోన్ లాస్ అయిపోయింది, సైనస్ మెంబ్రేన్ వరకు లాస్ అయిపోయింది అనుకుంటే కనుక మనం ఈ టెరిగాయిడ్ రీజన్ నుంచి టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ ప్లేస్ చేసుకోవచ్చు. బేసిక్ గా మనము జైగోమాటిక్ ఇంప్లాంట్స్ ప్లేస్ చేసుకుని కూడా పోస్టీరియర్ డెవలప్ చేయొచ్చు. బట్ జైగోమాటిక్ ఇంప్లాంట్స్ అంటే కొంచెం కాంప్లికేషన్ గా ఉంటుంది కాబట్టి, సో జైగోమాటిక్ సర్జికల్ గా వెళ్ళొద్దు అనుకుంటే ఈ టెరిగాయిడ్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. ఈ టెరిగాయిడ్ రీజన్ అనేది ఈ మాక్సిలరీ ట్యూబ్రాసిటీ అంటారు. ఇక్కడ ఈ మాక్సిలరీ ట్యూబ్రాసిటీ నుంచి ఈ టెరిగాయిడ్ రీజన్ స్పినాయిడ్ బోన్ దగ్గర ఎంగేజ్ చేస్తాం అనమాట. సో ఇలా క్రాస్ గా ఉంటుంది అనమాట. సో ఇవి ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తామంటే, ఎప్పుడైనా సరే పైన దవడ పళ్ళు మొత్తం పోయినప్పుడు, లేదంటే ఫుల్ ఆర్చ్ చేసినప్పుడు, లేకపోతే పైన పళ్ళ సెట్ అంతా కట్టాలి, లేదంటే ఒకవేళ ఓన్లీ ఒక సైడ్ ఈ ఆర్చ్ మాత్రమే కట్టాలి, లేదంటే బోత్ సైడ్ చేయాలని చేస్తామన్నమాట. సో వీటి వల్ల యూజ్ ఏంటంటే మినిమల్ ట్రోమాగా ఉంటుంది, బట్ హీలింగ్ కూడా తొందరగా అయిపోతుంది అనమాట, కన్వీనియంట్ గా ఉంటుంది. పోస్ట్ కాంప్లికేషన్స్ అనేవి స్వెల్లింగ్, పెయిన్ అవి రాకుండా ఉంటాయి అన్నమాట. సో ఇది ఏంటంటే మెయిన్ గా మనకి బోన్ ఆగ్మెంటేషన్ అనమాట. ఈ దవడ పళ్ళలు ఉన్నాయి కదా, ఇక్కడ ప్రీవియస్ కొంచెం మినిమల్ బోన్ ఉన్నా సరే సైనస్ లిఫ్ట్ చేసి, బోన్ గ్రాఫ్ట్ చేసి మనము ఈ పోస్టీరియర్ రీజన్లో ఇంప్లాంట్స్ వేస్తాం. సో ఈ టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ వల్ల ఏమవుతుందంటే, ఈ బోన్ గ్రాఫ్ట్ కానీ లేదంటే ఈ సైనస్ మెంబ్రైన్ లిఫ్ట్ కానీ అలాంటివి ఏది చేయకుండా మనం ఈ టెరిగాయిడ్ అనేది ప్లేస్ చేసుకుని మనము ఫుల్ ఆర్చ్ ప్రాసెస్ అంటే పళ్ళాలని సెట్ అనేది కట్టుకోవచ్చు అనమాట. సో మెయిన్ ఇది ఎక్కడ అంటే, మెయిన్ చెప్పినట్టు ఫుల్ మౌత్ లో కానీ లేదంటే ఫుల్ ఆర్చ్ లో కానీ యూజ్ చేస్తాము. అండ్ మెయిన్ గా మనకి ఈ సైనస్ మెంబ్రైన్ లిఫ్ట్ చేయకుండా, సర్జికల్ గా జైగోమాటిక్ ఇంప్లాంట్స్ లేకుండా ఈ టెరిగాయిడ్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి క్యాంటిలివర్ లేకుండా మనకి పెట్టుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ టీత్ అదే మనకి ఇంప్లాంట్ బేస్ అక్కడే ఉంటుంది కాబట్టి స్టెబిలిటీ అనేది ఇంక్రీజ్ ఉంటుంది. మనకి స్ట్రెంగ్త్ అనేది కూడా ఓవరాల్ ఫోర్సెస్ జా మీద అంతా పడుతుంది. సో దీనివల్ల మనకి ఇన్ఫెక్షన్స్ రావడం కానీ లేదంటే ఇంప్లాంట్ ఫెయిల్ అవడం కానీ చాలా తక్కువ అండి. సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ. సో ఇది హీలింగ్ కూడా తొందరగా అయిపోతుంది కంపేర్ టు ట్రెడిషనల్ ఇంప్లాంట్స్ కానీ లేదంటే సైనస్ మెంబ్రేన్. ఇమీడియట్ ఒక్కొక్కసారి మనకి టార్క్ సెట్ అమౌంట్ ఆఫ్ టార్క్ వచ్చిందంటే మనం ఇమీడియట్ లోడ్ కూడా మనం ఇచ్చుకోవచ్చు అనమాట. మినిమల్ ట్రోమా కూడా చూసుకోవచ్చు. బట్ మనకి మెయిన్ డిసడ్వాంటేజెస్ ఎలా ఉంటుందంటే, ఇది కంప్లీట్ గా మన స్పెషలిస్ట్ అండర్ గైడెన్స్ చేయాలండి. సో ఇలాంటి ల్యాండ్ మార్క్స్, అప్పర్ జాలో ల్యాండ్ మార్క్స్ అవి కూడా మనకి స్పెషలిస్ట్ ద్వారానే ఎలా అయితే నోటిఫై చేయగలం, అనటామిక్ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళే మనం చేయగలమండి. సో అండ్ మెయిన్ ఏంటంటే కాంప్లికేషన్స్, నెర్వ్ డ్యామేజ్ లాంటివి అవ్వకుండా మనం గైడ్ పద్ధతిలో కూడా మనం చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. సో దీనివల్ల మనకి పోస్టీరియర్ అనేవి మినిమల్ ట్రామాతో ఈజీగా మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.